బయోపిక్స్ రాజకీయ చిత్రాల్లో నటించి మంచి మార్కులు వేయించుకునే నటులు కొందరుంటారు. ఇలాంటి వాళ్ళను జల్లడేసి పట్టడంలో ముందుంటారు వర్మ. అలా వర్మ జల్లడేసి పట్టిన వాళ్ళలో శ్రీతేజ్ ఒకరు. శ్రీతేజ్ ఎవరు అంటే గతంలో వర్మ చేసిన వంగవీటి అనే బయోపిక్ లో దేవినేని నెహ్రూగా నటించి మెప్పించారు శ్రీతేజ్. మహానాయకుడితో మాస్ లీడర్ రాజశేఖర్ రెడ్డిగా ఇక వర్మ తీసిన రీసెంట్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్ ఒదిగిపోయారు. ఇక ఆయన ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో శ్రీతేజ్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. యా, సో 3 క్యారెక్టర్స్, ఒకవైపు దేవినేని నెహ్రూ గారు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. మూడు క్యారెక్టర్స్, ముగ్గురు కూడా రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేసిన వాళ్ళు. ఆ 3 క్యారెక్టర్స్ మీరే చేశారు. అసలు ఎలా ఉంది మీకు? నాకు అది గ్రేట్ ప్రైడ్ అండి. అంటే అది ఎలా కనెక్ట్ అయినాయి అంటే అది ఆ టైం, నాకు ఆ టైం ల్యాబ్స్లో టైం లైన్లో నాకు అది ఎలా సెట్ అయినాయి అంటే నన్ను చూస్ చేసుకోవడానికి కూడా ఆ యాంగిల్స్లో నేను కరెక్ట్గా ఫోకస్ అయ్యాను. అందుకని కరెక్ట్గా అది అటెంప్ట్స్ అన్నీ సెట్ అయినాయి. అండ్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగుందండి, అంతే చాలా హ్యాపీగా ఉంది. ముందు అంటే నా పేరెంట్స్ అంటే నేను వచ్చి 13 years అయిపోయింది ఇండస్ట్రీలోకి. అది ఇంకా సెటిల్ అవ్వలేదు, ఇంకా పేరు అది రాలేదు, ఎలా ఏంటని ఎప్పుడు ఫీల్ అవుతుంటారు కానీ బయటికి చెప్పరు కదా పేరెంట్స్. ఎప్పుడు వాళ్ళు ఇంటర్నల్గా చాలా ఫీల్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ కూడా ఇంకా ఏంట్రా ఏదో ఒకటి బిజినెస్ ఏదో ఒకటి స్టార్ట్ చేయొచ్చు అది ఇదని ఎప్పుడు ఏదో ఒకటి అంటుంటారు. నేను కూడా స్టార్ట్ చేస్తా, గూగుల్ చూస్తాను చెప్తూ ఉంటాం. కానీ ఈరోజు మొన్న 29th ఫ్రైడే మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ యాక్టర్గా నాకు ప్రమోషన్, వేరే లెవెల్ ప్రమోషన్ వచ్చింది. సో బిఫోర్ లక్ష్మీస్ ఎన్టీఆర్, ఆఫ్టర్ లక్ష్మీస్ ఎన్టీఆర్ శ్రీతేజ్ లైఫ్ చాలా మారిపోయింది. అవును, నెక్స్ట్. యా, సో ముఖ్యంగా ఎక్కువగా మార్పు మీరు దేంట్లో గమనించారు? బయటికి వెళ్తే అందరం ఇప్పుడు మిమ్మల్ని నాకు తెలిసి బాబు గారు అని పిలుస్తూ ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు క్యారెక్టర్ చేసాడు ఇతను అంటే పేరు తెలియకపోతే అలా రికగ్నైజేషన్ చేస్తున్నారు. తెలిస్తే మాత్రం శ్రీతేజ్ అని బాగా చేశాడు. శ్రీతేజ్ మీరు చాలా బాగా చేశారు. ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది, మీడియా నుంచి కూడా ఫోన్ చేశారండి. సీనియర్ జర్నలిస్టులు ఫోన్ చేసి చాలా బాగా చేశారు, మీరు అసలు ఫిదా అయిపోయారు, మా నాన్నగారు వాళ్ళు కూడా మీతో మాట్లాడాలనుకుంటున్నారు అంటే ఆ రేంజ్ అప్రిషియేషన్స్ వచ్చినాయి. అది చాలా బాగుందండి. అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఒకప్పుడు రాజకీయాల్లో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పాలిటిక్స్ నడిచే వాళ్ళిద్దరి మధ్య, అది మీకు తెలిసే ఉంటుంది. లేదంటే పాలిటిక్స్ సైడ్ అంటే నాదేంటంటే బేసిక్గా సినిమా హాలిక్ నాకు. అంటే మా నాన్నగారు మాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఎంత పిచ్చి అంటే విపరీతమైన పిచ్చి. నా చిన్నప్పుడు కూడా ఇంట్లో మనకు అప్పుడు టీవీలు VCRs ఉండేవి. VCRs అప్పుడు VCD క్యాసెట్స్ పెద్దది. అవి మా ఇంట్లో వీక్లీ కంపల్సరీ కొత్త సినిమాలు ఏవైనా వస్తాయి తీసుకొచ్చేసి చూపించడం, మొత్తం ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చి మా ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూడటం, ఇంత ఉండేదన్నమాట. ఏదైనా కొత్త సినిమా వస్తే అందరం ఫ్యామిలీ అంతా సినిమాకి వెళ్ళడం, సినిమా గురించి మాట్లాడుకోవడం, లేకపోతే మనకి సితారా ఈ సూపర్ హిట్ మ్యాగజైన్స్ ఉండేవి, ఆ మ్యాగజైన్స్ చదవడం, ఇలా ఎప్పుడు సినిమా మీద ఎక్కువ ఇంట్లో అందరికీ ఉండేదండి బాగా. బట్ నేను ఒక్కడిని ఇటు వచ్చాను, అది మా నాన్నగారికి వాళ్ళకి ఇష్టం కూడా. సో ఎనీవేస్ మీకు తెలీదు కానీ మాకు తెలుసు కదా, అంటే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక 8 years బ్యాక్ వెళ్తే వాళ్ళిద్దరి మధ్య అలాంటి గొడవలు ఉండే, అసెంబ్లీలో కూడా వాళ్ళిద్దరు ఉన్నారంటే ఏం జరుగుతుందో అనే ఒక టెన్షన్ ఉండేది. అలాంటి 2 క్యారెక్టర్స్ మీరే చేశారు. అసలు నిజం చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు క్యారెక్టర్ దించేశారు ఇలాగా, అండ్ చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని అలాగే ఎగ్జాక్ట్గా మిమ్మల్ని చూస్తే ఇంకా వాళ్ళే గుర్తొస్తారు. ఒకసారి అసలు దానికోసం మీరు ఎంత కష్టపడ్డారు అంటే వర్కౌట్ ఏమైనా చేశారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ చేయడంలో? ఆ లెఫ్ట్ హ్యాండ్ చూపించే విధానం, అది దానికోసం ఎలాంటి వర్కౌట్స్ చేశారు? యాక్చువల్గా అంటే అది నాకు వంగవీటి దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి. అంతకుముందు వరకు నా లైఫ్ స్టైల్ నేను అసలు వేరు. అంతకుముందు ఒక 3 movies హీరోగా చేశాను. ఆ 3 movies హీరోస్లో నాకు తీయని కలువ అండ్ నాసామి రంగంలో సరిగ్గా చేయలేదని ప్రెస్ రివ్యూస్ అందరూ రాశారు. కొద్దిగా ఫీల్ అయ్యాను, కొద్దిగా సరిగ్గా చేయలేదని ఫీల్ అయ్యాను. కానీ తప్పులు తెలుసుకున్నా. అంటే నేను చేస్తున్న తప్పుల్ని నేను ఓకే నా తప్పులు ఇవి ఉన్నాయి కదా అంటే నేను తప్పు చేయబట్టి రాశారు, అది కరెక్ట్. అది అంటే ఇక్కడ నుంచి మనం ఆ క్షణాన్ని బాధపడవచ్చు కానీ ఆ తప్పులోంచి నేర్చుకోవడం అనేది చేయాలి. అప్పుడు చాలా ఇంకా సినిమా వర్క్ ఇంకా తగ్గించలేదు, సినిమా వర్క్ పెంచి ఆ టైంలో నాకు వంగవీటి వచ్చిందండి. వంగవీటి వచ్చి నాకు కాల్ చేశారు ఆఫీస్ నుంచి. ఈ సినిమా డైరెక్టర్ ఆర్జీవి గారు షేర్ చేశారు కదా, అగస్త్య మంజు అని. దానికి చీఫ్ అసోసియేట్. ఆఫీస్కి వెళ్ళాను, హెయిర్ స్టైల్ అండ్ లుక్ అంతా నాకు తెలియదు ఏ క్యారెక్టర్ కానీ వాళ్ళు రెడీ చేశారు. నన్ను రెడీ చేస్తే నేను రెడీ అయ్యాను. తర్వాత నాకు నువ్వు చేయబోయేది దేవినేని నెహ్రూ గారి క్యారెక్టర్ అని చెప్పారు. చెప్పి నాకు ఫొటోస్ చూపించారు.
ఒక 10 ఫొటోస్ దా చూపించారు. చూశాను. చూస్తే నాకు ఒక 2 minutes టైం ఇవ్వండి అన్న. ఓకే అని అంటే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటే మళ్ళీ ఇది ఆ ఇంటెన్షన్ వాళ్ళకి కూడా తగ్గిపోతుంది. అయితే ఇంకా సరే అని చెప్పి ఆ ఫొటోస్ చూశాను. 2 minutesలో చూసి ఇమీడియట్ రాగానే ఫస్ట్ ఫోటోనే ఇలా ఉంటుంది. ఆ ఫోటో తీయగానే ఇలా ఫోటో తీసి ఇలా చూసి ఇంకా ఒకటే ఎక్స్ప్రెషన్ అన్నాడు అంతే. చిన్న ఎక్స్ప్రెషన్తోనే ఓకే అనేది వచ్చింది. ఇంకా తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఇంకొక 10-15 స్టిల్స్ తీసి ఆర్జీవి గారికి పంపించారు. ఓకే అన్నారండి. అలా ఆ రోజు నాకు ఓకే నన్ను చేసిన తర్వాత నాకు హోంవర్క్ స్టార్ట్ అయింది. అంటే అంతకుముందు చేసినవన్నీ నార్మల్ అంటే క్రియేట్ చేయబడిన క్యారెక్టర్స్, ఇవి లైవ్లో ఉన్న క్యారెక్టర్స్. వీటికి లైఫ్ స్టైల్ ఉంది, వాకింగ్ స్టైల్ ఉంది, చూసే పద్ధతి ఉంది, హెయిర్ స్టైల్ ఉంది, డ్రెస్సింగ్ స్టైల్ ఉంది, ఇలా మేనరిజమ్స్ ఉన్నాయి, వే ఆఫ్ డిక్షన్ వేరే ఉంటుంది, మాట్లాడే విధానం వేరే ఉంటుంది, ఇలా ఇన్ని ఉన్నాయి కదా. ఇన్ని వర్క్కి నాకు కరెక్ట్గా దొరికింది. నేను డైరీలో ఫస్ట్ స్టార్ట్ చేశాను. అంతకుముందు వరకు కూడా ఎక్కువగా బుక్ వర్క్ ఎప్పుడు చేయలేదు. ఇంకా అప్పుడు వంగవీటి అని టైటిల్ పెట్టి దేవినేని నెహ్రూ గారి పేరు రాసి ఆయన హైట్ ఎంత, ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, పేరెంట్స్ ఎవరు, ఇలా వరుసగా మొత్తం డీటెయిల్స్ అన్నీ రాసుకుంటూ వచ్చి బాడీ మేనరిజమ్స్ ఏముంటాయి, ఎలా ఉంటాయి, అవి ఎందుకు చేయాల్సి వస్తుంది, అసలు ఏం జరిగింది ఆ పీరియడ్లో, అసలు ఏం జరిగి ఉంటుంది, ఇలా అవగాహన పెంచుకోవడానికి క్యారెక్టర్లోకి. అంటే అది ఎందుకంటే దానివల్ల ఏం జరిగిందంటే క్యారెక్టర్లోకి నేను ట్రాన్స్ అవుతున్నా. నాకు తెలియకుండానే నేను క్యారెక్టర్లోకి వెళ్తున్నా. నేను ఇంకా అప్పుడు మరి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఎలా చేయాలి? పర్టికులర్గా ప్రాక్టీస్ చేయకూడదు. మనం ఎప్పుడైనా రియల్ టైం క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు పర్టికులర్గా ప్రాక్టీస్ చేస్తే అది ఆర్టిఫిషియల్గా వస్తాయి, మిమిక్రీ చేసినట్టు ఉంటుంది. అలా కాకుండా నా లైఫ్లోకి అది కలిసిపోవాలని చెప్పి నేను ఎక్కడికి వెళ్తున్నా సరే నడిచే విధానం ఎలా ఉంటుంది, ఓకే నేను నడుస్తున్నప్పుడు అలాగే నడవాలి, తర్వాత ఎక్కడైనా కూర్చుంటే అలాగే కూర్చోవాలి, ఆ కూర్చున్నప్పుడు ఆయన ఇలా పెట్టుకుంటారు హ్యాండ్, ఓకే ఆయన ఇలా పెట్టుకుంటే నేను కూడా అలాగే పెట్టుకోవాలి, ఒకవేళ మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడుతాను, నేను కూడా అలాగే మాట్లాడాలి. అంటే ఇంకా కంప్లీట్ అందులోకి ట్రాన్స్ అయిపోవాలి. నేను కనిపించకూడదు. శ్రీతేజ్ కనిపిస్తే అక్కడ దేవినేని నెహ్రూ గారు కనిపించరు. అందుకని చెప్పి ఇంకా అక్కడి నుంచి పర్లేదు కానీ ఇలా రియల్ క్యారెక్టర్స్ చేయాలంటే నిజంగా చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇంకా కంప్లీట్ ఇంక నేను అందులోకి అక్కడి నుంచి నాకు అలవాటు అయిందండి. సేమ్ అదే వర్క్ నేను రాజశేఖర్ రెడ్డి గారి క్యారెక్టర్ కి సెలెక్ట్ చేసినప్పుడు కూడా. మీరు రాజశేఖర్ రెడ్డి గారి గురించి చెప్పేటప్పుడు ఒకసారి అదే స్టైల్లో ట్రై చేద్దాం. ఒకసారి ఆయన క్యారెక్టర్ లో లీనం అయిపోయి మరి అధ్యక్ష చాలు 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 చాలు. ఓకే, సో ఆయన క్యారెక్టర్ కోసం మీరు ఎలాంటి వర్కౌట్స్ చేశారు? అదే దానికి కూడా సేమ్ మళ్ళీ టైటిల్ కథానాయకుడు అని టైటిల్ పెట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ సేమ్ అదే ప్రొసీజర్. ఇక్కడ కూడా ఏమొస్తుంది ఏంటి ఇన్వాల్వ్మెంట్లోకి ఎలా వెళ్ళాలని నిదానంగా ట్రాన్స్లోకి మళ్ళీ స్టార్ట్ చేశాను. అలా అలా అంటే ఇందులో క్యారెక్టర్ లెంత్ తక్కువే, సీన్స్ ఒక 7-8 సీన్స్ ఉన్నాయి. అయినా సరే కరెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, 100% ఉండాలి. అంటే మన సైడ్ నుంచి ఎటువంటి మిస్టేక్ ఉండకూడదు. ఎందుకంటే నేను చేస్తుంది చిన్న క్యారెక్టర్ కాదు కదండి. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని అంటే ఆయనకి కొన్ని లక్షల మంది అభిమానులు ఉంటారు. ఇవాళ థియేటర్లో క్లాప్స్ కొట్టారంటే శ్రీతేజ్కి కదా క్లాప్స్ కొట్టింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి క్లాప్స్ కొట్టింది. అవి నాకు ఎవరు చేశారు ఈ అబ్బాయి అని అవి తర్వాత నాకు రిఫ్లెక్ట్ అయినాయి. కాబట్టి అవి చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పి నేను 100% నా ఎఫిషియన్సీ కానీ అన్నీ పెట్టి ప్రతిరోజు నేను చేస్తున్న అన్ని రోజులు ఆయన ఎలా వాక్ చేస్తారు, లేదా నాకు షూట్ లేనప్పుడు కూడా సెట్స్లో కూడా నాకు షాట్ లేదంటే నేను బయటకు వచ్చేసి నేను వాకింగ్ చేసుకోవడం, నా అసిస్టెంట్తో ఫొటోస్ తీపించుకోవడం, కూర్చున్నప్పుడు నేను ఎక్కడ కూర్చున్నప్పుడైనా అక్కడ లొకేషన్లో కూర్చున్నప్పుడైనా అలాగే కూర్చోవాలంటే నన్ను అక్కడ ఎవరైనా చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అనుకోవాలి, అక్కడ కూర్చుంది ఆయనే అనుకోవాలి. అలాగే పెట్టుకున్నాను మైండ్ సెట్. ఓకే, అండ్ ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్లో వచ్చేసి మీ క్యారెక్టరే మెయిన్ కీ రోల్. అసలు మీ చుట్టూనే కథ చెప్పుకోవడానికి ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర అని అంటున్నామే కానీ మెయిన్ కీ రోల్ వచ్చేసి మీరే. దీనికోసం అయితే ఖచ్చితంగా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. అందులో వచ్చేసి ఒక పార్ట్ మాత్రమే, ఇందులో మీరే మెయిన్ రోల్. సో దీనికోసం ఎలా వర్కౌట్ చేశారు? వర్మ గారు ఏమైనా హెల్ప్ చేశారా దీనికోసం? అంటే దీనికి కూడా సేమ్ అలాగే సేమ్ మళ్ళీ లక్ష్మీ ఎన్టీఆర్ టైటిల్ ఇది పెట్టుకున్నా, ఇలాగ డ్రాఫ్ట్ చేసుకున్నా. కానీ దీంట్లో లెంత్ ఎక్కువ, క్యారెక్టర్. ఇప్పుడు దానికి నేను ఫోటో కలెక్షన్స్ చేశాను, కానీ ఇన్ని ఫోటో కలెక్షన్ చేయలేదు. నేను దీనికి దాదాపు ఒక 1000 ఫోటో కలెక్షన్ చేసి ఉంటా. మనకు ఫొటోస్ అంటే ఇంటర్నెట్లో దొరకని ఫొటోస్ కూడా నేను వెతికి లోపలికి వెళ్ళి చాలా పాత ఫొటోస్ అవి తీసి చాలా దగ్గరగా ఉన్న ఫొటోస్, నాకు దగ్గరగా సిమిలర్గా అసలు ఏ లుక్స్లో ఉన్నారు, నాకు ఎంతవరకు నాకు లుక్స్ ఉన్నాయి అంటే నేను కరెక్ట్గా ఆ ఫేస్ అలా పెట్టినప్పుడు
అది ఈ యాంగిల్ చిన్న యాంగిల్స్లోనే ఉంటాయండి డిఫరెన్స్. ఇప్పుడు ఇలా ఉంటే ఉండదు లుక్, ఇలా దించి ఇలా తిప్పితే ఆ లుక్ వస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఇలా ఉంటే లుక్ వస్తుంది, దేవినేని నెహ్రూ గారిది ఇలా ఉంటే లుక్ వస్తుంది. అంటే ఆ వేరియేషన్స్ ఉంటాయి చిన్న చిన్నవి అనమాట. అవి మనం ఎప్పుడైతే కరెక్ట్గా మైన్యూట్ పాయింట్స్ తెలుస్తాయో కరెక్ట్గా ఎపిరెన్స్ కూడా అలా వచ్చేస్తుంది ప్రజెంటేషన్. అలా దాదాపు ఒక 1000 ఫొటోస్ నేను కలెక్ట్ చేశాను, స్క్రీన్ షాట్స్ కానీ అవి. ఇంకా డైలీ వీడియోస్, ఆయన ప్రజెంట్ వీడియోస్ మనకి ఏదో ఒకటి ప్రజెంట్ వీడియోస్ కూడా ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి కదా న్యూస్లో. ఆ వీడియోస్ అన్నీ కూడా ఖచ్చితంగా అంటే ఇంక వేరే దానికి టైం స్పెండ్ చేయలేదండి, 100% దానికే టైం స్పెండ్ చేశా. ఇంకా వేరే సినిమాలు చూడటం ఏం లేదు, ఇంకా ఓన్లీ అది, లేదంటే ఇక్కడ ఫోటో కలెక్షన్స్, లేదంటే రాసుకోవడం, ఇదే ఇంకా. లేదా మెంటల్గా నన్ను నేను హిప్నటిస్ చేసుకోవడం అనమాట. నేను కాదు ఇక్కడ శ్రీతేజ్ కాదు, నేనే సిబిఎన్ అని అనుకుంటూ అలా ట్రాన్స్లోకి వెళ్తూ, ఇంకా నా రియల్ లైఫ్లో కూడా నాకు వచ్చిన అంటే షూటింగ్ కమిట్ అయ్యే బిఫోర్ కూడా నేను అందులోనే నా ఎవ్రీడే కంటిన్యూగా నేను బయటికి వెళ్ళినా సరే చిన్న చిన్న అడుగులు, గెస్టర్స్, ఇంకా దాని మీద డీప్గా అది రియల్ టైంలో కూడా ప్రాక్టీస్లో పెట్టానండి. ఓకే, సో మనం ఇప్పుడు సిబిఎన్ గారి లాగా ఒకసారి మీకు నచ్చిన ఒక మంచి డైలాగ్ చెప్పండి. డైలాగ్ అని కాదు కానీ మరి ఎక్కడైనా ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నా. సో డబ్బింగ్ కూడా మీరే చెప్పుకున్నారు అయితే? అంటే చెప్పానండి, ఒక ఫస్ట్ ట్రాక్ అయితే నేనే చెప్పాను. అయితే ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది కదా, అది 45, నాది చాలా ఏజ్ డిఫరెన్స్ వస్తుంది. కొద్దిగా వాయిస్లో మళ్ళీ చిన్నగా అనిపిస్తుందేమో, అంటే ఆపోజిట్ ఎన్టీ రామారావు గారిది పెద్ద వాయిస్ కదా, చిన్నగా అనిపిస్తుందేమో అని నా వర్షన్ అయిపోయింది. ఫస్ట్ కాపీకి కూడా రెడీ అయింది. తర్వాత ఆర్జీవి గారికి ఒక చిన్న డౌట్ వచ్చి సరే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్తో కూడా చెప్పిద్దామని చెప్పించారు. సరే ఇంకా అంటే అక్కడ మ్యాచ్ అవుతుంటే ఓకే అన్నారు. ఇదంతా తర్వాత ఫైనల్గా నాకు తర్వాత చెప్పారు ఇదండి ఆర్జీవి గారు. అంటే నీది తీసేసానని ఏమైనా ఫీల్ అయ్యావా, ఆర్టిస్ట్ ఫీల్ అవుతారు కదా అంటే, లేదు సార్ మీరు డిసిషన్ తీసుకున్నారంటే అది కరెక్ట్ డిసిషన్ ఉంటుంది కదా, అందుకని నేను ఫీల్ అవ్వలేదు సార్ అన్నాను. ఓకే, అండ్ వర్మ గారి గురించి చెప్పండి. మీరు ఆయనతో 2 సినిమాలో వర్క్ చేశారు, అప్పుడు వంగవీటి, ఇప్పుడు లక్ష్మీ సెన్టీఆర్. అప్పటికి ఇప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు గమనించారు? లేదండి, మేమైతే గమనించామండి. ఒకప్పుడు నాస్తికుడే, ఇప్పుడు భక్తుడిగా మారారు. సో మీరేం గమనించారు? అదే ఇప్పుడు కరెక్ట్గా చెప్తున్నా అండి. ఎన్ని పాయింట్స్ నేను కూడా దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి, ఇందులో క్యారెక్టర్ మిస్ అవ్వకుండా చేసుకోవడానికి, ఆయన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళారు కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళారు, బ్లెస్సింగ్స్ అది ఇది అనుకున్నా. సరే నాకు ఇంట్లో నన్ను ఫస్ట్ సెలెక్ట్ చేయడానికి నాకు ఒక ఫోటో పంపించారు. దానికి రెడీ అయిన తర్వాత మన ఇంట్లో పెద్ద క్యాలెండర్ ఉంది. నేను ఫొటోస్ దిగుతూ ఫస్ట్ నార్మల్గా దిగా ఫొటోస్, తర్వాత నేను ఇలా చూస్తే నాకు ఆ క్యాలెండర్ కనిపించింది. సరే అంటే ఇప్పుడు సార్ నమ్ముతున్నారు కదా, మన బ్యాక్గ్రౌండ్లో క్యాలెండర్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి బ్యాక్గ్రౌండ్లో క్యాలెండర్ ఉండేలా నేను ఫొటోస్ తీసుకున్నాను. వెంకటేశ్వర స్వామి పెద్ద క్యాలెండర్, చాలా పెద్ద క్యాలెండర్ ఉందన్నమాట. కరెక్ట్ గా నాకు వెనకాల అది వచ్చేలాగే ఫొటోస్ తీసుకున్నాను. అంటే ఇది కూడా నాకు ఫేవర్ అయిపోవాలి, నేను మిస్ అవ్వకూడదు క్యారెక్టర్ ఎటువంటి పరిస్థితుల్లో అని చెప్పి. అలా లేదులేండి, మిమ్మల్ని కాకుండా ఇంకొక ఊహించుకోవడం కష్టమే ఆ క్యారెక్టర్ లో. నేను అంటే ఆప్షన్ కూడా ఇంకా ఇవ్వకూడదు అనేది నా ఇదండి, ఇంకా వేరే ఎవరికి వెళ్ళకూడదు, నాకే ఇది రావాలి. నెక్స్ట్ క్రిష్ జాగర్లమూడి. అవునండి, సో ఆయనతో కూడా వర్క్ చేశారు. ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే నాకు ఆ క్యారెక్టర్ రావడానికి దాంట్లో కో డైరెక్టర్ నందు అని ఒక ఆయన నాకు కాల్ చేశారు, లొకేషన్కి రమ్మన్నారు. లొకేషన్కి వెళ్ళిన తర్వాత లక్కీగా అంటే ఎలాగ దగ్గరికి మ్యాచ్ అవుతున్నాయంటే, నేను అప్పటి వరకు నా హెయిర్ స్టైల్ ఒకటి ఉంది. నేను ఏం చేశానంటే ఎక్కువ హెయిర్ స్టైల్ అంటే రెగ్యులర్గా ఎవరికి కనిపించకూడదు, ఏదైనా మనం వెరైటీగా ఉంటేనే మనం పిక్ చేసుకుంటారన్న ఉద్దేశంతో ఎక్కువ హెయిర్ స్టైల్ పెంచా. ఓల్డ్ హెయిర్ స్టైల్ 1983లో అలా ఉంటాయి. అలాగే హెయిర్ పెరిగితే అదంతా కర్లీ తిరిగి, ఈ ముస్టాచ్ కూడా పెద్దది పెట్టి కొద్దిగా రఫ్ లుక్ ఆ టైంలో ఉండే ఆ లుక్లో ఉన్నా. ఆ లుక్తోనే వెళ్ళా నేను. వెళ్ళగానే చూడగానే ఆయన ఫస్ట్ లుక్లో ఓకే అన్నారు. ఫస్ట్ లుక్లో ఓకే అనగానే అది ఇంకా వెరీ హ్యాపీ. ఇంకా సార్కి సార్ ఇంత పెద్ద ప్రాజెక్ట్లో నాకు నార్మల్ క్యారెక్టర్ కదా సార్, ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు, థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆయనకి ఇలా ఇలా టచ్ అయిపోతుంటే, వద్దొద్దు అసలు ఏంటి లేదు నీకుందరూ రాసి పెట్టి, మేము చాలా మంది యాక్టర్స్ మేము బోల్డ్ మందిని చూస్తున్నాం కానీ ఎవరు సెలెక్ట్ అవ్వాలా, ఇది నీది ఈ క్యారెక్టర్ గో అని అన్నారు. అది అంటే అది కూడా వంగవీటిలో అక్కడ కూడా ఆడిషన్ చేయలేదండి, ఎలా చేస్తావు ఏంటనేది కూడా నన్ను అడగలేదు.
అంత పెద్ద ప్రాజెక్ట్లో మరి ఇచ్చేటప్పుడు నేను అంటే ముందు చేసి ఉండొచ్చు కానీ ఎలా చేస్తాడని అడగాలి, కానీ అడగలేదు. అంటే అది బిలీవ్ చేయడానికి కారణం ఏంటనంటే వంగవీటిలో చేసిన కరెక్ట్గా పోర్ట్రే చేసాడు అనే ఒక బిలీవ్నెస్ అయితే ఉంది. దాని నుంచి అక్కడ మంచి అప్రిషియేషన్స్ వచ్చింది. సెట్లో కూడా ఒకవేళ నేను ఏదైనా కొద్దిగా టెన్షన్ పడినా సరే, నువ్వు పర్ఫెక్ట్గా చేస్తున్నావు, నీ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉంది, నువ్వు అసలు ఆలోచించాల్సిన అవసరం. నేను వెళ్ళి అడిగాను, సార్ ఇలా చేయొచ్చా సార్, ఇలా చేయమంటారా అని అడిగితే, లేదు నువ్వు అసలు 100% నువ్వు చేస్తుంది కరెక్ట్గా ఉంది. చేసేసారా ఆయన ఏమైనా వచ్చి చెప్పటం అలాంటివి చేశారా? అంటే తను యాక్ట్ చేసి చూపించడం? యాక్ట్ చేసి లేదండి. ఒకవేళ ఏదైనా మిస్ అయితే కనుక ఫీల్ చెప్పేవాళ్ళు. ఫీల్ అక్కడ ఆ ఫీల్ కాదు, ఒకవేళ నేను ఆ ఫీల్ కాకుండా నేను వేరే ఫీల్తో చేస్తున్నప్పుడు ఆ ఫీల్ వద్దు అని చెప్పి ఒక 2-3 ఫీల్స్ చెప్పేవాళ్ళు. బాడీ లాంగ్వేజ్ అది మాత్రం అది కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ నేనే తీసుకున్నానండి. ఓకే. వర్మ గారు ఎలా ఉంటారు సెట్స్లో? అంటే ఏదైనా మీరు యాక్ట్ చేస్తున్న టైంలో ఇఫ్ ఇలా రాలేదు అని అనిపించినప్పుడు, తన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకపోతే ఏమైనా వచ్చి చెప్తారా తను యాక్ట్ చేసి చూపించడం అలాంటివి? యాక్ట్ చేసి చూపించరు కానీ పిలుస్తారు, శ్రీతేజ్ ఎందుకు అలా చేసావని అంటారు. అంటే అడుగుతారు ఫస్ట్, అలా చేయొద్దు అని చెప్పరు. ఎందుకు అలా చేసావంటే, సార్ నేను ఇలా అనుకున్నాను సార్, ఇలా అనుకుంటే అలా కాదు అది ఇలా చేయి, ఇలా చేయండి, దానికి కావాల్సిన ఒక 3-4 పాయింట్స్ చెప్తారు, కరెక్ట్ చేస్తారు అనమాట. ఏం కావాలో అది. అంటే ఆ క్యారెక్టర్ నేను ఎంత అర్థం చేసుకున్నా, నేను ఏం చేస్తున్నానని నా దగ్గర నుంచి తెలుసుకొని కరెక్ట్గా ఆ పాయింట్స్ని కరెక్ట్ చేస్తారు, అది ఈజీగా కనెక్ట్ అయిపోద్ది. అది అంటే ఫ్రీ స్పేస్ ఎక్కువ ఉంటుంది అక్కడ మనకి. అండ్ వన్ మోర్, కథానాయకుడు ఫస్ట్ రిలీజ్ అయింది, తర్వాత మహానాయకుడు షూట్ చేశారు. మహానాయకుడు స్టార్ట్ అయ్యేసరికి లక్ష్మీ సెంటియార్ని అనౌన్స్ చేసేసారు. మీకు అప్పటికే మీ క్యారెక్టర్ కన్ఫర్మ్ అయిపోయి ఉంటుంది. అంటే ఈ మహానాయకుడు చేస్తున్న టైంలో సెట్స్లో ఎప్పుడైనా డిస్కషన్ జరిగేదా లక్ష్మీ సెంటియార్ గురించి? మీరే బాబు గారు క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా అడిగారా మిమ్మల్ని? లేదండి, ఎవరు అడగలేదు. యాక్చువల్గా అంటే కథానాయకుడు మహానాయకుడు అంటే ఫస్ట్ ఒక పార్టీ అనుకున్నారు. ఒక పార్టీ అనుకున్నప్పుడు అయిపోయింది, నా వర్క్ కంప్లీట్ అయిపోయింది. కానీ తర్వాత ఎక్స్టెన్షన్ చేసినప్పుడు సెకండ్ పార్ట్ కింద ఒక 3 days ఎక్స్టెన్షన్ కావాలి అని అన్నారు. సరే ఆ 3 days కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. అనుకోకుండా లక్ష్మీస్ ఎన్టీఆర్ వచ్చింది. ఇక్కడ తెలియదు నేను అది చేస్తున్నట్టు. నేను ఇక్కడ కమిట్ అయినప్పుడు తెలియదండి, ఆర్జీవి గారికి తెలియదు. అది మనకి January 9th రిలీజ్ అయింది కదా, 9th రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వడానికి ముందు రోజు నేను ఎప్పుడో చెప్పానండి, అంతవరకు తెలియదు. అయితే ఈ ఫోటోషూట్ అంతా అయిపోయింది. తర్వాత అది షూటింగ్ చేస్తున్నాను లక్ష్మీ ఎన్టీఆర్. తర్వాత అటు నుంచి ఫోన్ వచ్చింది, ఇలా ఒక 3 days కావాలి అని అనగానే ఇటు చెప్పాను. సరే అయితే వెళ్ళి చేసిరా అన్నారు, కొద్దిగా గ్యాప్ ఇచ్చారు. వెళ్ళి ఆ లొకేషన్లో 3 days షూట్ చేశాను. అప్పుడు అనౌన్స్ అయిపోయింది ఇంకా లక్ష్మీ ఎన్టీఆర్లో శ్రీతేజ్ అని. ఆ టైంలో లేదండి, ఎవరేమన్నా లేదు. బాలయ్య గారికి తెలుసా ఈ విషయం మీరు చేస్తున్నారు? తెలిసే ఉండొచ్చు అని అనుకుంటున్నాను, కానీ అది నాకు కరెక్ట్గా తెలియదు. తెలిసి ఉండొచ్చు, ఒకవేళ తెలియకపోయి కూడా ఉండొచ్చు. ఆయన కాంబినేషన్ లోనే మీ సీన్స్ అన్ని ఉన్నాయి చేశాను. అంటే నేను తర్వాత చేసిన ఆయన కాంబినేషన్ లో లేవండి, ఇందిరాగాంధీ గారు ఈ కాంబినేషన్ లో ఉన్నాయి. కాకపోతే ఆయన సెట్స్ లో ఉండేవాళ్ళు. బట్ పెద్ద సినిమా కదండి, ఎంతవరకు ఇంకా వాళ్ళు చేయాల్సిన వర్క్ చాలా ఉంది. కృషి గారికి బోల్డ్ వర్క్ ఉంది. ఇలా చాలా వర్క్, పెద్ద యూనిట్ని రన్ చేయాలని అంటే అక్కడ వాళ్ళు దాని గురించి ఆలోచించుకోవడానికి చాలా టైం పట్టేస్తుందండి. అండ్ ఇంకా ఇప్పుడు ఆఫ్టర్ లక్ష్మీ ఎన్టీఆర్, బిఫోర్ లక్ష్మీ ఎన్టీఆర్, శ్రీతేజ్లో వచ్చిన మార్పులు ఏంటి? మార్పులు ఏం లేదండి. మార్పులు నేను ఒకటే అండి, హార్డ్ వర్క్ నా మీద ఇంకా పెరిగింది. ఎక్కువ మందికి రీచ్ అయ్యాను కదా. నెక్స్ట్ ఏంటి, ఏం చేస్తాడు కాబట్టి ఇంకా ముందు ఇంకా మంచి సినిమాలు చేయాలి. ఇలాగే అందరి దగ్గర నుంచి అభిమానాన్ని ఇంకా పెంచుకోవాలి. యాక్టర్గా నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఇది నాకు ఫస్ట్ స్టెప్ అంతే. ఇప్పుడు 13 సంవత్సరాలు నాకు దొరికిన ప్రజల్లోకి వెళ్ళటానికి నాకు దొరికిన ఒక ఫస్ట్ స్టెప్. ఇక్కడి నుంచి నేను వేసే అడుగులు చాలా అమూల్యమైనవి. కాబట్టి ప్రేక్షకులకి ఇంకా మంచి సినిమాలతో మంచి క్యారెక్టర్లతో వాళ్ళందరికీ కావాల్సిన ఎంటర్టైన్ చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం అండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? బాబు గారు క్యారెక్టర్ చేశారు, ఇప్పుడు ఆంధ్రాలో రిలీజ్ కాలేదు, అక్కడ కూడా మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా వచ్చి చూసారంటనో మూవీ ఇక్కడికి వచ్చి చూడటం కానీ? చాలా మంది ఫోన్ చేశారు, చూడటానికి వస్తామని అన్నారు. నేను చాలా బిజీగా ఉన్నానండి. అయితే వచ్చి చూసి వెళ్ళి యాక్టర్గా అసలు చాలా బాగా చేసావు, నీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, నీ దగ్గర ఇంత టాలెంట్ ఉందని మేము అనుకోలేదు, నువ్వు సైలెంట్గా ఉంటావు అంటే మ్యాక్సిమం సైలెంట్గా ఉంటానండి, అందుకని సైలెంట్గా ఉంటావు నీ దగ్గర. నా బ్రదర్స్ కూడా అలాగే అనుకున్నారు, సైలెంట్గా ఉంటావు కదా అన్నయ్య, నీలో ఇంత టాలెంట్ ఉందా అన్నారు.
ఓకే. అంటే నేను ఎప్పుడు మెంటల్గా ప్రిపేర్ అవుతా, లోపల ఎక్కువ ప్రిపేర్ అవుతా, బయటికి కంటే కూడా లోపల ప్రిపేర్ అయ్యి దాన్ని ఒకసారి నేను అనుకుంటే నాకు వస్తుంది బయటికి, ఒక్కసారి అనుకుంటే చాలు నేను చేయగలుగుతాను. అందువల్ల అందరూ బాగుందని అన్నారండి, చాలా బాగా చేసామని అప్రిషియేషన్ గట్టిగా వచ్చినాయి. అండ్ వన్ మోర్ ఆంధ్రాలో రిలీజ్ అవడానికి చాలా వివాదాలు అడ్డొచ్చాయి అండ్ జరిగాయి, అండ్ కోర్టులో పిటిషన్స్ వేయడం కూడా జరిగింది, మొత్తానికి అది పోస్ట్ పోన్ అయింది. ఎవరైనా మీకు ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత బెదిరింపు కాల్స్ కానీ అలాంటివి ఏమైనా వచ్చాయి? ఎందుకంటే మీరే కీ రోల్, అసలు సినిమా మొత్తం మీ చుట్టే తిరుగుతుంది, అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పాలిటిక్స్పై ఈ సినిమా ఎఫెక్ట్ ఉంటుందని అందరికీ తెలిసిందే. సో అలా మీకేమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయి? నాకు బెదిరింపు కాల్స్ ఏం రాలేదండి, ఎందుకంటే నాకు ఆల్రెడీ విజయవాడలో చాలామంది టీడీపీలో ఉన్న వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు లుక్ చాలా బాగుంది అని నన్ను చాలామంది ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరి దగ్గర నుంచి నాకు నెగిటివ్ కాల్స్ కానీ అలాంటిది ఏం లేదండి. ఇంకా రిలీజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఆ కార్యక్రమాలన్నీ కూడా అంటే డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే యాక్టర్స్గా మేము యాక్ట్ చేయడం వరకే నేను ఎప్పుడూ చూసుకుంటాను, అంటే యాక్టింగ్ లేదంటే మీడియాస్లో ఇంటర్వ్యూస్ లేకపోతే నెక్స్ట్ నేను ఏం చేయాలి, నా ఫోకస్ అంతా ఇప్పుడు యాక్టింగ్ సైడే నేను ఉంచుతున్నాను. అంటే ఇవాళ నాకు దొరికిన ఆపర్చునిటీ నారా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ చేయటం, ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత నేను టచ్ చేసి చూడు అండ్ ఆటగాళ్ళలో కూడా చేశాను. టచ్ చేసి చూడు రవితేజ గారిది, దాంట్లో సత్యదేవ్ అనే ఒక టిపికల్ క్యారెక్టర్ ప్లే చేశాను. తర్వాత పరచూర్ మురళి గారి ఆటగాళ్ళు, దాంట్లో మున్నా అనే ఒక మాస్ క్యారెక్టర్ ప్లే చేశాను. అంటే అందుకని వేరియేషన్స్ రావడానికి మనం ఇంకా ఏం చేయొచ్చు అనే ఈ మెథడ్నే నేను ఎప్పుడు మైండ్లో పెట్టుకుని రన్ అవుతూ ఉన్నానండి. ఓకే. అండ్ మీరు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు క్యారెక్టర్ చేశారు, ఇదే క్యారెక్టర్ యాత్ర మూవీలో వచ్చేసి మమ్ముట్టి గారు చేశారు, అండ్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ అండ్ మహానాయకుల్లో వచ్చేసి రానా గారు చేశారు. అంటే బయట జనాలకి ఎలా అంటే వీళ్ళిద్దరితో పోటీ పడుతూ చేసినట్టుగా ఉంది, శ్రీతేజ్ అన్నట్టుగా బయట టాక్. సో రిజల్ట్ ఎలా ఉంది ఇప్పుడు మీకు? ఎలా ఉంది అంటే ఇప్పుడు మమ్ముట్టి గారు ఈజ్ మెగాస్టార్, అసలు ఫెంటాస్టిక్ యాక్టర్ వాళ్ళు. అంటే వాళ్ళతో అసలు నన్ను పోల్చడం అనేది బయట వాళ్ళు ఎవరైనా పోల్చుకోవచ్చేమో, కానీ వాళ్ళ స్థాయికి అసలు నేను సరిపోవండి మనం. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి ఎస్టాబ్లిష్ బోల్డ్ అని క్యారెక్టర్స్ చేస్తున్నారు, అది ఇప్పుడే స్టార్ట్ అయింది, నాకు కూడా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ వచ్చింది, నేను కూడా 100% చేశాను. అది రానా గారు కూడా మరి బాహుబలితో ఆయన ఇంటర్నేషనల్ రేంజ్లో ఉన్న యాక్టర్ కాబట్టి అంటే పబ్లిక్ డొమైన్లో చాలామంది చాలా అనుకుంటారు. ప్లస్ కానీ మనకు తెలుసు కదా, ఇప్పుడు 78లో స్టార్ట్ అయిన క్యారెక్టర్ 84 వరకు, ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారి బాడీ లాంగ్వేజ్ అలా ఉండొచ్చు, దాన్ని ఆయన ఫాలో అయ్యారు. నాది ఇక్కడ పోర్ట్రే చేసిన క్యారెక్టర్ కాబట్టి ఇది 90 దగ్గర నుంచి 96 వరకు. ఇక్కడికి వచ్చేసరికి బాడీ లాంగ్వేజ్ మారిద్ది, థింకింగ్ మారిద్ది, అక్కడ సిచ్యువేషన్స్ మారుతాయి, ఇలా చాలా ఉన్నాయి డిఫరెన్సెస్. ర్యాపిడ్ ఫైర్ లాంటి క్వశ్చన్స్ నేను 2 క్యారెక్టర్స్ చెప్తాను, లేదా 2 మూవీస్ 2 చెప్తాను, ద బెస్ట్ వన్ చూస్ చేసుకోవాలి మీరు ఒకటి. ఓకే. సో వర్మ క్రిష్, రామగోపాల్ వర్మ గారు అండి. ఓకే. అండ్ చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, 2 కళ్ళు ఒకటి పడుచుకోలేనంటారు, బట్ ఒకటి చూసి. కానీ అంటే చెప్పాను కదా ఇందాడు మీకు, ఫస్ట్ క్లాప్స్ కొట్టేది వాళ్ళ కోసం అండి, నా కోసం కాదు. నేను తెలియదు కదండి, నేను తెలియనప్పుడు అక్కడ క్లాప్స్ ఎవరికి వస్తున్నాయి, వాళ్ళ నుంచి నాకు వస్తున్నాయి. కాబట్టి నేను చేసింది 2 కళ్ళు, 2 కళ్ళలో నేను ఈ కన్నే నాకు కావాలనుకుంటే ఈ కన్ను కనిపించదు, ఈ కన్ను కనిపించకపోతే నా దారి మారిపోద్ది. కాబట్టి నాకు 2 కళ్ళు. ఓకే. రానా గారు, మీరు రానా గారు, మీరు మమ్ముట్టి గారు. ఓకే. నెక్స్ట్ బాలకృష్ణ, ఎన్టీ రామారావు గారా? సీనియర్ ఎన్టీ రామారావు గారు అండి. నెక్స్ట్ లక్ష్మీ ఎన్టీఆర్, మహానాయకుడు. రెండిట్లో నేను ఉన్నాను కాబట్టి నాకు 2 ఇష్టమే అండి. ఒక్కటి చెప్తే చెప్పలేనండి నాకు, ఎందుకంటే అందులో నేను చాలా పెద్ద క్యారెక్టర్ ప్లే చేశాను, అందులో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇటేమో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్, కాబట్టి నాకు 2 ఇంపార్టెంట్, నేను చేసిన సినిమాలు కదా. సో ఒక్కటి చెప్పండి. చెప్పలేనండి అసలు కొద్దిగా 2 చెవులు, 2 కళ్ళు, 2 చెవులు, ఎందుకంటే నా పేరుని ఆ చెవిల నుంచే కదండి నా మెదడులోకి వెళ్ళి, కాబట్టి నాకు 2 చెవులు. సో ఇక ఆన్ సెట్స్ గురించి మాట్లాడుకుందాం. రానా గారితో ఎక్స్పీరియన్స్ అంటే మీకు, ఆయనకి కాంబినేషన్లో కొన్ని సీన్స్ ఉన్నాయి, ఆయన చంద్రబాబు నాయుడు గారు లోపల మాట్లాడేసి అధికారులతో మాట్లాడేసి బయటకు వచ్చాక ఏం నాయుడు ఏం డిసైడ్ అయ్యారు. యా, సో అవన్నీ ఎలా ఉన్నాయి ఆయనతో ఎక్స్పీరియన్స్? బాగుందండి, అంటే చేసిన తక్కువ సీన్సే కానీ సెట్లో ఉండే
ఆ ఫ్రెండ్లీనెస్ అది చాలా బాగుంటుంది. అది చాలా అందరూ చాలా ఫ్రీగా మూవ్ అవుతారు. రానా గారు అంత పెద్ద అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయనకి వచ్చినా సరే అందరితో చాలా ఫ్రీగా ఉంటారు. చాలా అందరినీ పలకరిస్తూ అందరినీ మాట్లాడటం అది చాలా బాగుంటుందండి. ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. ఓకే, నెక్స్ట్ వర్మ గారు శశికళ తీయబోతున్నారు అంటూ అనౌన్స్ చేశారు. ఆల్రెడీ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరి దాంట్లో ఏమైనా మీ క్యారెక్టర్ ఉండే అవకాశం ఉందా? ఇప్పటికి ఏమైనా కాల్స్ వచ్చాయా? తెలియదండి ఇంకా. అంటే ఏదైనా ఉంటే బాస్ చెప్తారా అంటే అసలు ముందు అందులో ఏం క్యారెక్టర్స్ ఉంటే ఒకవేళ అంటే నాకు ఫిట్ అయ్యేది ఏదైనా ఉంటే ఓకే అంటారు. లేదా ఫ్రెషర్గానే అంటే ఎప్పుడు సార్ బయోపిక్స్ని ఫ్రెష్ యాక్టర్స్తో అని అంటారు కదా, అది తెలియదండి. బట్ మీరు 2 times రిపీట్ అయ్యారు బయోపిక్స్లోనే 2 times రిపీట్ అయ్యారు. యా. అండ్ నెక్స్ట్ రాకేష్ రెడ్డి గారే శశికళ కూడా ప్రొడ్యూసర్ అని అన్ని టాక్, అది నిజమే? అది తెలియదండి కరెక్ట్గా ఐడియా అంటే ఇన్ఫర్మేషన్ అది మరి అండి పబ్లిక్ గాసిప్స్లోకి వచ్చిందేమో, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఇది అనౌన్స్ చేయలేదండి. అండ్ వన్ మోర్ అంటే రామ్ గోపాల్ వర్మ గురించి బయట వచ్చే టాక్, ఆయన ఏదంటే అది స్ట్రైట్ ఫార్వర్డ్, వివాదాలకి కేంద్ర బిందువు, ఇలాంటి మాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంటే అసలు వర్మతో మాట్లాడాలంటేనే చాలా మంది భయపడదు. ఆయన మీతో ఎలా ఉండేవారు పర్సనల్ గురించి? అంటే పర్సనల్గా ఇప్పుడు కెమెరా యాక్షన్ కి బిఫోర్ లేదండి చాలా బాగుంటారు. ఇప్పుడు మేము పార్టీస్లో కానీ లేదంటే లంచ్కి ఆయన పిలుస్తారు, డిన్నర్కి పిలుస్తారు, చాలా టైం స్పెండ్ చేసిన అంత టైంలో ఎక్కడైనా సరే అంటే ఏ టైంలో అయినా అవ్వండి, అది పబ్బు మూడ్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే సినిమా గురించి మాట్లాడకుండా సినిమా గురించి ఆలోచించకుండా ఆయన ఒక్క క్షణం కూడా ఉండరు. అసలు సినిమా అంటే ఆయనకి పిచ్చి. ఆయన దగ్గర నుంచి మేము ఎంత నేర్చుకుంటామో నాకు ఒకళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నాకైతే మాత్రం విపరీతంగా ఆయనతో మాట్లాడిన 10 నిమిషాలు అవ్వచ్చు, 5 నిమిషాలు అవ్వచ్చు, ఏదో ఒక కొత్త విషయం మాత్రం ఆయన చెప్తారు. ఒక హాలీవుడ్ మూవీస్ గురించి అవ్వచ్చు, లేకపోతే యాక్టింగ్లో ఉండే డిఫరెన్సెస్ గురించి అవ్వచ్చు, లేకపోతే కెమెరా యాంగిల్స్ అవ్వచ్చు, కథ గురించి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఏదో ఒక గురించి చెప్తూనే ఉంటారు. అలా మేము ఎడిక్ట్ అయిపోయామండి. ఆర్జీవి గారికి చాలా ఎడిక్ట్ అయి ఉన్నాం. అండ్ వన్ మోర్, మీరు ఇప్పుడు అన్ని రియల్ క్యారెక్టర్స్ చేశారు. మేము చెప్పిన ఈ 3 క్యారెక్టర్స్ దేవినేని నెహ్రూ గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, సో అన్నిట్లో మీరు పరకాయ ప్రవేశం చేశారు. చూస్తుంటే మీరు ఇమిటేట్ బాగా చేస్తారు అన్నది మాత్రం మాకు అర్థమైంది. అంటే ఇమిటేట్ కాదండి, నేను ఇమిటేషన్ ఈజ్ డిఫరెంట్, యాక్టింగ్ ఈజ్ డిఫరెంట్. నేను మాత్రం ఇమిటేషన్ చేయాలని నేను ఎప్పుడు ఫిక్స్ అయ్యాను. ఇమిటేషన్ అంటే అది కొంతవరకే ఉంటుంది, ఇమిటేషన్ ఎప్పుడు కొంతవరకే ఉంటుంది. కానీ నాకు మాత్రం అందులోకి రిఫ్లెక్ట్ అయిపోవాలి, దూరిపోయి మారిపోయి మళ్ళీ వచ్చేసేయాలి, మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళాలి. యాక్చువల్గా ఈ యాక్టింగ్ స్టైల్ అనేది ఇప్పుడు నాకు ఈ జోనర్లో రావడం వల్ల కొద్దిగా యూనిక్గా కనిపిస్తున్నాను. అంటే పాత సినిమాల్లోకి వెళ్తే మనకి రావు గోపాలరావు గారు, నాగభూషణం గారు, తర్వాత కోటా శ్రీనివాసరావు గారు, సిఎస్ఆర్ గారు, ఎస్వి రంగారావు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది యాక్టర్స్, ప్రకాష్ రాజ్ గారు చాలా రకాల వైవిధ్యమైన క్యారెక్టర్లు చేశారు. ఇంకా వాళ్ళతో పోల్చుకుంటే ఇంకా నేను ఇప్పుడే స్టార్ట్ అయింది, నాకు ఏదో కొద్దిగా వచ్చినాయి, ముందు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయండి. అండ్ సో జస్ట్ అడిగాను కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీకు రామ్ గోపాల్ వర్మ గారి క్యారెక్టర్ వచ్చింది, ఆయనతో జీవిత చరిత్ర తీసినప్పుడు, సో ఒక్కసారి మీరు ఆయన స్టైల్లో యాక్ట్ చేసి చూపించగలరా? ఆయన అంటే మీరు చూసుంటారు కదా సెట్స్ లో చాలా, ఒక్కసారి ఆయన ఎలా ఉంటారు ఏంటి అనేది ఇమిటేట్ చేయండి. ఇప్పుడు నేను అది శ్రీతేజ్ ఎలా ఉంటుంది చిన్న కానీ ఆయన క్యారెక్టర్ నేను ఫిట్ ఎలా అవుతానండి? జస్ట్ నేను అడిగాను, అంటే చాలా వేరియేషన్ అంటే ఉన్నారు కదా కంపారిజన్. లేదు నాకు తెలిసి నేను చేయకూడదంటే చేయను, అలానే కాదు. సో క్రిష్ కి అండ్ రామ్ గోపాల్ వర్మ గారికి ఉన్న వ్యత్యాసాలు ఏంటి? లేదండి అంటే అలా కాదు, ఇప్పుడు ఒక్కొక్కళ్ళ మేకింగ్ స్టైల్ వేరే ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఎంచుకునే కథలు వేరే ఉంటాయి, ఎవరి జోన్ వాళ్ళదండి. మనం వేదం చూసాం, వేదం టెరిఫిక్ మూవీ కదా, అలాగా మరి ఆయన చేసిన సినిమాలు ఏదైనా మనకి టెరిఫిక్గానే ఉంటుంది. అలాగే రామ్ గోపాల్ వర్మ గారిది ఈ మేకింగ్ స్టైల్ వేరు, వే ఆఫ్ థింకింగ్ వేరు, కాబట్టి రెండు సూపర్ జోనర్స్ అండి. అండ్ ఈ మూవీలో లక్ష్మీ సెన్టీఆర్ షూట్ టైంలో సెట్స్లో ఏదైనా స్వీట్ మెమరీ ఏదైనా ఉందా? అన్నీ అంటే ఫస్ట్ ఎక్కువ వర్క్లోనే ఉన్నాం, వర్క్ గురించి ఆలోచించుకోవడం, వర్క్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అంతా, అంటే అందుకని అంటే అంతా అసలు సినిమానే లైఫ్ లాంగ్ గుర్తుండేది కదండి. అదే ఫ్రైడే దిస్ డే ఇస్ ఫ్రైడే శ్రీతేజ్ డే అని చెప్పి కొంతమంది ఇచ్చారు, అలాంటివన్నీ అసలు ఇంకా ఇదంతా సినిమాకి కనెక్టివిటీగా ఉండేదే కదా, అవన్నీ మర్చిపోలేనండి. అండ్ మహానాయకుడిలో బాలకృష్ణ గారితో
చాలా దగ్గరగా నన్ను కూర్చోబెట్టుకుని చాలా విషయాలు మాట్లాడారండి అప్పుడు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో ఇలా ఉండేవాళ్ళు, ఇలా నడిచేవాళ్ళు, ఇలా మాట్లాడేవాళ్ళు, ఇలా ఉండేవాళ్ళు అని చాలా విషయాలు షేర్ చేశారు. అవన్నీ నేను మర్చిపోలేను. సో లక్ష్మీ ఎన్టీఆర్ తర్వాత మీకు చాలా మంచి పేరు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ నిజంగా మీకు లైఫ్ టర్న్ అని నేను అనుకున్నాను. సో ఆఫ్టర్ దట్ మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయి? ఇప్పుడు అవకాశాలు ఏమైనా పెరిగాయా? అంటే కాల్స్ అయితే వస్తున్నాయండి, ఒక 3-4 కాల్స్ వచ్చినాయి. అయితే వీటికంటే ముందు నేను ఈ సినిమా స్టార్ట్ అవడానికి ముందు ఒక సినిమా కమిట్ అయి ఉన్నానండి. ఆ సినిమా వాళ్ళు నా కోసం అంటే ఆల్రెడీ కమిట్ అయ్యి ఒక ఫ్యూ డేస్ చేశాను. అయితే ఇంకా చాలా ఉంది ఎపిసోడ్ చేయాల్సింది అందులో. ది లక్ష్మీ ఎన్టీఆర్ షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల వాళ్ళు ఆగారు పాపం నా కోసం. కాబట్టి ఇప్పుడు అందుకనే ఇంకా రేపు టుమారో ఆన్వర్డ్స్ ఆ షూటింగ్కి వెళ్తున్నాను. మీరు ఆల్రెడీ ఇప్పుడు క్రిష్ కానీ ఆర్జీవి గారు కానీ పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశారు. ఇంకా ఎవరితోనైనా చేయాలి అని కొంతమందికి అఫ్కోర్స్ ప్రతి ఒక్క యాక్టర్కి ఈ డైరెక్టర్తో వర్క్ చేయాలి అని ఒక ఆశ ఉంటుంది కదా, అలా మీకు? నాకు అంటే అందరు డైరెక్టర్స్తో చేయాలని ఉందండి. మణిరత్నం గారు, గౌతమ్ మీనన్ గారు, అలాగే రాజమౌళి గారితో అవకాశం వచ్చింది. అంటే ఇటు ఎవేగా ఒకవేళ తమిళ్లోకి వెళ్తే అటు, లేదా తెలుగులో రాజమౌళి గారు, వినాయక్ గారు, బోయపాటి శ్రీను, ఇలా అందరూ పెద్ద డైరెక్టర్స్ అందరితోనూ నాకు వర్క్ చేయాలి. అసలు ముందు వర్క్ ఇస్తే చాలు, నాకు వర్క్ కావాలంటే. నాకు కావాల్సింది వర్క్. కాబట్టి ఏ వర్క్ కోసం నాకు ఎవరు, అందుకని నాకు అందరూ మ్యాక్సిమం నాకు ఇష్టం అండి. నాకు సినిమా ఇష్టం అవడం వల్ల, సినిమాని ఎక్కువగా ప్రేమించడం వల్ల నాకు అందరూ కావాలని కోరుకుంటాను. మీకు ఇండస్ట్రీ నుంచి ఏమైనా అప్రిషియేషన్స్ కాల్స్ వచ్చాయి? వచ్చాయండి, స్పెషల్గా వచ్చినాయండి. పిలిచారు కూడా. యాక్చువల్గా మీ దగ్గరికి రావడానికి ముందు ఒకళ్ళు పిలిచారని చెప్పి మీ దగ్గరికి రావడం లేట్ అయింది. అలా వెళ్ళి కూర్చొని చెప్పారు, మాట్లాడారు, చాలా బాగా చేశానని అప్రిషియేట్ చేశారు. అలా వస్తున్నాయి కాల్స్ అండి. ఇప్పుడు కాల్ వచ్చింది అన్నారు, మా దగ్గరికన్నా రావడానికన్నా ముందు ఎవరు కాల్ చేశారు, ఎవరి దగ్గరికి వెళ్ళారో తెలుసుకోవచ్చా? అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను చెప్పకూడదు కదా, అంటే టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. సో అంటే నెక్స్ట్ మూవీ ఆఫర్ ఉందా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా? లేదంటే పర్సనల్గా పిలిచి విష్ చేశారు. అండ్ మూవీ డీటెయిల్స్ అవి కూడా కొద్దిగా మాట్లాడారు. మేబీ అవన్నీ తర్వాత, అంటే స్టార్టింగ్ ఇప్పుడే కదా, జస్ట్ నన్ను ఒకసారి పిలిచి మాట్లాడదామని చెప్పి అలా జరుగుతుంది. ఓకే. అండ్ డైరెక్టర్ గురించి చెప్పారు, వీళ్ళతో వర్క్ చేయాలనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఎవరైనా ఏదైనా హీరోతో మల్టీ స్టారర్ మూవీ చేయాలి అలాంటిది ఏమైనా ఉందా? అంటే వస్తే ఓకే అండి, ఎవరితో అయినా నేను చేయడానికి రెడీ అండి. అంటే స్పెషల్గా వీళ్ళతో చేయాలి అలా లేదండి, ఎవరితో వచ్చినా చేస్తానండి. ఎవరితో వచ్చినా నాకు మల్టీ స్టార్స్ నాకు కూడా ఇష్టం. వస్తే నేను డెఫినెట్గా చేస్తాను. సో రైట్, ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ ఫర్ లక్ష్మీ ఎన్టీఆర్. అండ్ మీకు ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలి, మీరు కోరుకున్నట్టు మంచి డైరెక్టర్స్ నుంచి మంచి మూవీస్ అండ్ మల్టీ స్టారర్లో కూడా పెద్ద హీరోలతో మీరు కూడా కనిపించాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. సో చూసారు కదా శ్రీతేజ్తో లక్ష్మీ ఎన్టీఆర్ విశేషాలు. సో అలాగే ఇంకా నెక్స్ట్ తను మళ్ళీ ఆంధ్రాలో రిలీజ్ అయిన తర్వాత మన స్టూడియోకి వచ్చి మరిన్ని కబుర్లు మనతో షేర్ చేసుకుంటానని చెప్పారు. సో ఎనీవేస్ శ్రీతేజ్ గారు, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.